హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో హ్యాపీ ట్యూస్డే టు ఆల్ ఆఫ్ యూ. ఇవాళ ఎడిటోరియల్ అనేది సెడిషన్ లాకి సంబంధించింది. దాన్ని ఓవర్గా యూజ్ చేస్తున్నారు అనే సెన్స్లో వచ్చిన ఎడిటోరియల్. దీని టైటిల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా పెట్టారు, ఏ కేస్ ఆఫ్ నో కేస్ అన్నారు. మొదటి ఇందులో కేసు అనే పదాన్ని 2 సార్లు వాడారు. రెండోసారి వాడిన కేసు ఇది, మొదటిసారి వాడిన కేసు ఇది. ఈ రెండోసారి వాడిన కేసు పోలీస్ కేసు ఆ సెన్స్లో వాడారు. మొదటిసారి వాడిన కేసు ఈ విషయం, అంటే ఈ విషయంలో పోలీస్ కేసు పెట్టాల్సినంత మ్యాటర్ లేదు. అర్థమైందా? ఈ విషయంలో పోలీస్ కేసు పెట్టాల్సినంత మ్యాటర్ లేదు. ఇది విషయం అనే సెన్స్లో వస్తుంది, ఇది పోలీస్ కేసు అనే సెన్స్లో వచ్చింది. ఆ రకంగా కేస్ ఆఫ్ నో కేసు, ఒక పర్టికులర్ కేసు గురించి మాట్లాడుతున్నారు, దీంట్లో పోలీస్ కేసు పెట్టాల్సిన విషయమే లేదు అనేది ఇక్కడ ఉద్దేశం అనమాట. సో బిఫోర్ వి గో ఫర్దర్, లెట్ మీ మేక్ దిస్ ఫైనల్ అనౌన్స్మెంట్. ఈ అనౌన్స్మెంట్ మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ గురించి రోజు మాట్లాడుతున్నాం. హూ ఎవర్ ఈజ్ ప్లానింగ్ టు ప్రిపేర్ ఫర్ యూపీఎస్సీ, this is a golden opportunity for you to join at just 45,000 rupees. ఇవాళ రేపు 30th జూన్ రేపటిలోగా జాయిన్ అయితే 45,000 రూపీస్కే మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ పొందొచ్చు. యూపీఎస్సీ ఇన్ఫినిటీలో మీకు ఏమొస్తాయి? ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, లైఫ్ టైం వ్యాలిడిటీ. యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకున్న వాళ్ళకి గ్రూప్ 1, గ్రూప్ 2, ఆర్బిఐ, నబార్డ్, సెబీ, బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి, సిజిఎల్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గివెన్ కాంప్లిమెంటరీ. ఇవి కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. So UPSC Infinity is our flagship course, something that gives you access to almost all government jobs that we are offering in our organization at just 45,000 rupees. 1st July నుంచి ఈ 45 కాస్త 50,000 అవుతుంది. 1st July నుంచి 45 కాస్త 50,000 అవుతుంది. సో మంచి ఆపర్చునిటీ, దీన్ని మీరు వినియోగించుకుంటే ఉపయోగపడుతుంది. సో దీనికి మీరు కాల్ చేయాల్సిన నెంబర్ ఇది. సో వీడియో పాజ్ చేసి ఈ నెంబర్ నోట్ చేసుకోండి. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీతో పాటు చాలా అదర్ కోర్సెస్కి కూడా రేపే లాస్ట్ డేట్. 1st July నుంచి ఫీజులన్నీ మళ్ళీ పెరిగిపోతున్నాయి. కరోనా వల్ల ఫీజులన్నీ తగ్గించాము ఈ మంత్. కరోనా కేసులు తగ్గిపోయాయి, సో ఫీజులు నార్మల్ అయిపోతాయి. నేను ఫీజులు పెంచట్లేదు, నార్మల్ ఫీజులు అయిపోతాయి. పాస్ దిస్ అండ్ లుక్ ఎట్ ఆల్ ద కోర్సెస్ అండ్ ఫీ టిల్ టుమారో అండ్ ఫీ ఫ్రమ్ 1st July. ఎనీ డౌట్స్ మేడంకి కాల్ చేయండి. ఇవన్నీ కూడా అప్ ఫ్రంట్ పేమెంట్ చేస్తే, వీటిపైన ఇవి ఇన్స్టాల్మెంట్ ఆప్షన్స్ కాదు. ఇన్స్టాల్మెంట్లు కావాలంటే వీటి మీద ఫీజు పెరుగుతుంది, పెరిగిన తర్వాత దానిపైన ఇన్స్టాల్మెంట్ ఇస్తారు. అది మేడంతో మీరు డిస్కస్ చేయొచ్చు. సిమిలర్గా ఆర్బిఐ గ్రేడ్ బి, సో చాలా చాలా వాల్యుబుల్ కోర్సు, మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేస్తున్న చాలా వాల్యుబుల్ కోర్సు ఆర్బిఐ గ్రేడ్ బి. వీ కాల్ ఇట్ బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీ అని చెప్పి మనం అంటాం. బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీ. ఇందులో మీకు ఆర్బిఐ, నాబార్డ్, సెబీ ఈ మూడింటికి కలగలిపిన కాంబో కోర్స్. దీంతోపాటు బ్యాంక్ ఎగ్జామ్స్, రెగ్యులర్ బ్యాంక్ ఎగ్జామ్స్ ప్లస్ ఎస్ఎస్సి, సిజిఎల్ కూడా యూ విల్ గెట్ దెమ్ ఫ్రీ. ఇవి కూడా వీటితో పాటు ఫ్రీ వస్తాయి. ఇన్ని కోర్సెస్, అంటే 5 కోర్సెస్ని కవర్ చేసే ఈ పర్టికులర్ కోర్స్ మీకు ఎంత అంటే 10,000 రూపీస్ మాత్రమే. అట్ జస్ట్ 10,000 రూపీస్. ఎప్పటిలోపు? రేపటిలోపు జాయిన్ అయితే. మీరు రేపటిలోగా జాయిన్ అయితే ఇట్ విల్ బి 10,000. 1st July నుంచి 15,000. దీని యాక్చువల్ ఫీజు 15. స్టార్టింగ్లో జాయిన్ అయ్యే వాళ్ళ కోసం 10,000 రూపీస్కే ఇస్తున్నాం. బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీలో చాలామంది డౌట్స్ వస్తాయి. phase 2 పరిస్థితి ఏంటి, ఎవరు చెప్తారు? మెజారిటీ phase 2 సిలబస్ అంతా నేనే కవర్ చేస్తాను. రిమైనింగ్ పోర్షన్ మా అదర్ యూపీఎస్సీ ఫ్యాకల్టీ కవర్ చేస్తారు. మీకు ప్రతి టాపిక్కి పీడిఎఫ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. యూ కెన్ గో త్రూ ద పీడిఎఫ్ అండ్ లిజన్ టు అవర్ క్లాసెస్. స్టాండర్డ్ బుక్స్ ఆర్బీఐ వెబ్సైట్లోనే చాలా ఎక్కువ రికమెండ్ చేస్తారు. 2 బుక్స్ కొనుక్కోవడం అనేది కష్టం. అందుకని మేము పీడిఎఫ్స్ ఇస్తాం. ఒక స్టాండర్డ్ బుక్ పీడిఎఫ్ సరిపోతుంది. ఓకే, విత్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్ మీకు చాలా ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. సో మంచి ఆపర్చునిటీ ఆర్బీఐ గ్రేడ్ బి, డోంట్ మిస్ ఇట్. సో సెకండ్ థింగ్ వచ్చేసి, ఆర్బీఐ గ్రేడ్ బి కోసం ఎవరికి కాల్ చేయాలి? ఇది నెంబర్ నోట్ చేసుకోండి. భారతి మేడం ఈజ్ ద ఇన్ఛార్జ్ ఫర్ దట్. సో మేడంకి ఈ నెంబర్కి మీరు కాల్ చేసి గ్రేడ్ బి గురించి చూడొచ్చు. అలాగే అదర్ బ్యాంక్ కోర్సెస్ పైన కూడా ఏ ఆఫర్స్ ఉన్నాయని మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇవి 30th జూన్ లోపు జాయిన్ అయితే, ఇది 1st July నుంచి ఉండే ఫీజులు. సో యూజ్ దిస్ ఆపర్చునిటీ. రైట్. A trend of imputing seditious design to criticism of the government is disturbing. ఇండియాలో ఒక పర్టికులర్ ట్రెండ్ నడుస్తుంది.
ఎటువంటి ట్రెండ్ అది? ఏ ట్రెండ్ ఆఫ్ ఇంప్యూటింగ్. ఇంప్యూట్ అంటే మీనింగ్ ఏంటంటే అస్క్రైబ్. అంటే ఎలా చెప్పాలి? ఇంప్యూట్ అంటే టు సే దట్ సమ్వన్ హ్యాస్ డన్ సంథింగ్ అన్డిజైరబుల్. ఒకడు తప్పు చేశాడు అని చెప్పడం. ఆ తప్పు ఏంటి ఇక్కడ? సెడీషియస్ డిజైన్. సెడీషియస్ అంటే దేశద్రోహపూరితమైన, సెడీషియస్ అంటే గవర్నమెంట్కి వ్యతిరేకమైన యాక్టివిటీస్ని వీళ్ళు రెచ్చగొడుతున్నారు. డిజైన్ అంటే ప్లాన్, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమం వీళ్ళు చేస్తున్నారు. ఎస్టాబ్లిష్డ్ లాకి వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొడుతున్నారు అని వాళ్ళ పైన ఆరోపణలు చేయడం. ఎవరిపైన? టు క్రిటిసిజం ఆఫ్ గవర్నమెంట్. ఎవరెవరైతే గవర్నమెంట్ని విమర్శిస్తారో వాళ్ళందరినీ కూడా ఏమని? వీళ్ళు దేశద్రోహం చేస్తున్నారు, ప్రభుత్వ ద్రోహం, రాజద్రోహం చేస్తున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొడుతున్నారు, హింసాత్మకంగా తయారు చేస్తున్నారు అనే ఆరోపణల్ని వాళ్ళపైన ఆపాదించి వాళ్ళపైన కేసులు పెట్టడం అనేది దేశం మొత్తం ఇప్పుడు కనిపిస్తోంది. ఆంధ్రాలో కనిపిస్తోంది, తెలంగాణలో, దేశం మొత్తం కనిపిస్తోంది. ఈ ట్రెండ్ అనేది డిస్టర్బింగ్ ట్రెండ్. ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ ట్రెండ్, ఇట్ ఈస్ ఏ డిస్టర్బింగ్ ట్రెండ్. అయితే ఈ సెడిషన్ లా అనే పదం మనం చాలా కామన్ గా వింటున్నాం, చాలా ఎడిటోరియల్స్ లో వస్తుంది, చాలా న్యూస్ లో వస్తుంది. దీని హిస్టరీ ఏంటో ఒకసారి చూసేద్దాం. వాట్ ఈస్ దిస్ సెడిషన్ లా? దీని కథ ఏంటి, ఎప్పుడు వచ్చింది అనేది చూద్దాం. సెడిషన్ లా ఎప్పుడు వచ్చింది మొట్టమొదటిసారి అంటే 1870లో వచ్చింది. 1870లో మనల్ని ఎవరు పరిపాలించేవారు? బ్రిటిష్ వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు సెడిషన్ లాని తీసుకొచ్చారు. ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారంటే థామస్ మెకాలే. ఈయన డ్రాఫ్ట్ చేశారు దీన్ని. అండ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇండియాకి తీసుకొచ్చిన ఈయనే దీన్ని డ్రాఫ్ట్ చేశారు. ఫస్ట్ మొట్టమొదటిసారి ఎప్పుడు? 1870లో. 1870లో ఎందుకోసం తీసుకొచ్చారు? వాట్ వాజ్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్? టు డీల్ విత్ ఇంక్రీజింగ్ వహాబీ యాక్టివిటీస్. వహాబీ యాక్టివిటీస్ అంటే ఏం లేదమ్మా, మనకి మన హిందూ మతంలో ఎలాగైతే సోషియో రిలీజియస్ రిఫార్మ్స్ కోసం పోరాటం జరిగిందో, అలాగే ఇస్లాంలో కూడా ఇండో ఇస్లామిక్ రీజియన్లో, ఆ ప్రాంతంలో, ఆ ప్రజల్లో కొన్ని రిఫార్మ్స్ తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగాయి. సో బ్రిటిష్ హయాంలో, బ్రిటిష్ అనేది మీకు తెలిసిందే కదా, కొంచెం మోడర్న్ థింకింగ్ ఉంటుంది. ఆ టైంలో ముస్లిం ఫండమెంటలిస్టులకి బ్రిటిష్ వాళ్ళకి మధ్యలో జరిగిన చిన్న ఘర్షణ లాగా తీసుకోవచ్చు. సో ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ముస్లిం కమ్యూనిటీలో జరగడం జరిగింది. దాన్ని అణిచివేయడానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు మాట్లాడినా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు ఏమైనా యాక్షన్స్ చేసినా అణిచివేయడం కోసం ఈ సెడిషన్ లాని తీసుకొచ్చారు అప్పుడు. సో డీటెయిల్డ్గా నేను చెప్పట్లేదు, పైన చెప్తున్నాను, ఎంత అవసరం అంతవరకు అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఎందుకంటే వాళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్కి ఈ యాక్టివిటీస్ అనేవి మాకు ఛాలెంజ్ చేస్తున్నాయి కాబట్టి దాన్ని అణిచివేయడం కోసం బ్రిటిష్ వాళ్ళు ఈ సెడిషన్ లాని తీసుకురావడం అనేది జరిగింది. ఇండిపెండెంట్ ఇండియాలో సెడిషన్ లా ఉండదు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. 1870లో బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన చట్టాన్ని ఇండిపెండెంట్ ఇండియాలో ఉండదు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. మన దేశంలో మనం దేశద్రోహం ఏంటి? కానీ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం కూడా 1950లో తీసుకొచ్చిన కాన్స్టిట్యూషన్ లో కూడా డిడ్ నాట్ రికగ్నైజ్ ద సెడిషన్ లా. సెడిషన్ లా గురించి రాయలేదు. ఎందుకంటే ఫ్రీ స్పీచ్, మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఆర్టికల్ 19లో మనకు ఉంది. ఆర్టికల్ 19లో ఉన్న ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కాబట్టి సో దాన్ని ఆబ్వియస్గా ఫండమెంటల్ రైట్ అనేది పాతకాలం లాని ఓవర్సీడ్ చేస్తుంది, పాతకాలం లాని ఓవర్ రైట్ చేసేస్తుంది. సో ఫండమెంటల్ లా ఇస్ మోర్ పవర్ఫుల్ దెన్ ఓల్డ్ లా, కొలోనియల్ లా కంటే ఇది పవర్ఫుల్ అవుతుంది. సో సెడిషన్ లా పనిచేయదులే అనేసుకున్నారు. కానీ ఏమైందంటే 1951లో అమెండ్మెంట్ వచ్చింది. ఫస్ట్ అమెండ్మెంట్ చేసి ఫండమెంటల్ రైట్స్ కి రెస్ట్రిక్షన్స్ పెట్టారు. సో మనకున్న ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ నాట్ అబ్సల్యూట్, అవి అబ్సల్యూట్ కాదు. అబ్సల్యూట్ అంటే పూర్తి స్థాయిగా రైట్స్ ఉన్నట్టు, అవి క్వాలిఫైడ్ రైట్స్. క్వాలిఫైడ్ అంటే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అని అర్థం. దే హ్యావ్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. ఆల్ ది ఫండమెంటల్ రైట్స్ హ్యావ్ రెస్ట్రిక్షన్స్. అందులో మోస్ట్ రెస్ట్రిక్టెడ్ రైట్ ఏది అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది అనుకుంటాం, కానీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కి చాలా రెస్ట్రిక్ట్ ఉన్నాయి. ఓకే, శాంతి భద్రతలు భంగం కలగకూడదని రకరకాలు ఉంటాయి. అలా ఆ రెస్ట్రిక్షన్స్ ని ఉల్లంఘించకుండా మనం మాట్లాడవచ్చు అనేది అక్కడ ఉద్దేశం. ఎప్పుడైతే రెస్ట్రిక్షన్స్ వచ్చేసాయో సో సెడిషన్ లా యాక్టివ్ అయిపోయింది. ఎందుకంటే సెడిషన్ లా కూడా రెస్ట్రిక్షన్స్ పెడుతుంది ఫ్రీడమ్ మీద. అలాంటి రెస్ట్రిక్షన్స్ దానిపైన ఉన్నాయి. సో సెడిషన్ లా అనేది క్యాన్సిల్ కాకుండా ఇంకా యాక్టివ్ గా ఉన్నాయి. అసలు ఈ సెడిషన్ లాలో ఏం చెప్పారో చూడండి.
The sedition law reads, whoever by words either spoken or written, or by signs, or by visible representation, or otherwise brings or attempts to bring into hatred or contempt, or excites or attempts to excite disaffection towards the government established by law in India, shall be punished with imprisonment, which may extend to 3 years, to which a fine may be added, or with fine. సో దీని అర్థం ఏంటంటే, ఎవరైనా సరే, హూ ఎవర్, మాటలతో కానీ, ఎయిదర్ స్పోకెన్ ఆర్ రిటర్న్, నోటితో మాటలు కానీ, రాతలతో కానీ, సైన్స్తో కానీ, విజిబుల్ రిప్రజెంటేషన్తో కానీ, ఏ రకంగానైనా సరే, ఓకే, అటెంప్ట్స్ టు బ్రింగ్ ఇన్ టు హేట్రెడ్, ప్రభుత్వం పట్ల హేట్రెడ్ కలిగించేలా చేసిన, కంటెంప్ట్, ప్రభుత్వాన్ని వ్యతిరేకించే, ప్రభుత్వాన్ని గౌరవించకుండా ఉండేలాగా ప్రజలను తయారు చేయడానికి ప్రయత్నం చేసిన, ఆర్ వాళ్ళ ప్రవర్తించిన, లేదా అటెంప్ట్స్ టు ఎక్సైట్ డిసఫెక్షన్, డిసఫెక్షన్ అంటే డిస్సాటిస్ఫాక్షన్, ప్రభుత్వం పట్ల సాటిస్ఫాక్షన్ లేకుండా చేయడానికి ప్రయత్నం చేసిన, అర్థంగా గవర్నమెంట్ అంటుంది ఇక్కడ, ఇండియా అనట్ల, ప్రభుత్వం పట్ల, గవర్నమెంట్ పట్ల డిసఫెక్షన్ వచ్చేలాగా, ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలాగా ప్రయత్నం చేసిన, షాల్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ విచ్ మే ఎక్స్టెండ్ టు 3 years, 3 ఏళ్ళకి ఎక్స్టెండ్ అయ్యేలాగా ఇంప్రిజన్మెంట్ ఉంటుంది అని చెప్పి రాశారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన, ఇన్ ద లా సెడిషన్ ఈజ్ ఎ క్రైమ్ అగైన్స్ట్ ది గవర్నమెంట్, నాట్ ద కంట్రీ ఆర్ నేషన్. దేశానికి, ప్రభుత్వానికి కాదు, కంట్రీ, సో గవర్నమెంట్గా అర్థం. ఇది కదా సెడిషన్ లా యొక్క బ్యాక్గ్రౌండ్. అది దీన్ని ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారు ఇప్పుడు. చూడండి, ద సెడిషన్ కేస్, the sedition case against Lakshadweep filmmaker Aisha Sultana has all the undesirable indicators of the misuse of the penal provision. Aisha Sultana అనే ఫిల్మ్ మేకర్ పైన సెడిషన్ కేసు పెట్టారు. ఈ కేసు అనేది పెట్టారు. ఈ కేసు హ్యాస్ ఆల్ అన్డిజైరబుల్ ఇండికేటర్స్, మనం కోరుకోని, ఇష్టపడని, డిజైర్ చేయని ఇండికేటర్స్ అన్ని ఉన్నాయి దీంట్లో. ఎటువంటివి? ఆఫ్ ద మిస్యూజ్ ఆఫ్ పీనల్ ప్రొవిజన్. పీనల్ అంటే పీనలైజ్ చేయడం, అంటే పనిష్మెంట్. తప్పు చేసిన వాడికి పనిష్మెంట్ చేయడం కోసం పెట్టిన ప్రొవిజన్ని పీనల్ ప్రొవిజన్ అంటారు. ఇండియన్ పీనల్ కోడ్ అంటాంగా, ఐపీసీ. తప్పు చేసిన వాడికి పనిష్మెంట్, ఏ తప్పుకి ఏ శిక్ష అనేది అందులో ఉంటుంది. ఒక మిస్యూజ్, అలాంటి పీనల్ ప్రొవిజన్ని మిస్యూజ్ చేసేలాగా ఈ సెడిషన్ కేసు దీనిపైన పెట్టారు. ఉంది ప్రావిజన్, దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు, అంటే అవసరం ఉన్నా లేకపోయినా తన మీద పెట్టేస్తున్నారు అనేది అర్థం. ఏంటి ఇండికేటర్స్? ఇంటాలరెన్స్ టువర్డ్స్ ఎనీ స్ట్రైడెంట్ క్రిటిసిజం ఆఫ్ ది పాలసీ. ఇంటాలరెన్స్, టాలరెన్స్ అంటే అర్థం ఏంటి? భరించడం, టాలరేట్ చేయడం. ఇంటాలరెన్స్ అంటే భరించకపోవడం, టాలరేట్ చేయకపోవడం. టువర్డ్స్ వాట్? ఎనీ స్ట్రైడెంట్ క్రిటిసిజం ఆఫ్ పాలసీ. స్ట్రైడెంట్ అంటే అర్థం ఏంటి? స్ట్రైడెంట్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్ట్రైడెంట్? లౌడ్. స్ట్రైడెంట్ మీన్స్ లౌడ్. స్ట్రైడెంట్ మీన్స్ లౌడ్ అని, అంటే గట్టిగా. క్రిటిసిజం ఆఫ్ పాలసీ, క్రిటిసిజం ఆఫ్ పాలసీ, పాలసీని స్ట్రైడెంట్గా, లౌడ్గా క్రిటిసైజ్ చేయడం. టెండెన్సీ టు డిసర్న్ నాన్ existent threats to the state and deliberate resort to it despite the absence of any ingredient of the offense. Discern అంటే రికగ్నైజ్ చేయడం. దేన్ని రికగ్నైజ్ చేయడం? నాన్ ఎగ్జిస్టెంట్ థ్రెట్స్ టు ది స్టేట్. టెండెన్సీ టు డిసర్న్ నాన్ ఎగ్జిస్టెంట్ థ్రెట్స్. నాన్ ఎగ్జిస్టెంట్ అంటే లేని థ్రెట్స్ ని ఉన్నట్టుగా రికగ్నైజ్ చేయడం. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో జరిగిపోతుంది, అక్కడ థ్రెట్ జరిగిపోతుంది అని లేకుండా మనం ఉన్నది అన్నట్టుగా భావించడం. అండ్ డెలిబరేట్ రిసార్ట్ టు ఇట్ డిస్పైట్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ఎనీ ఇంగ్రీడియంట్ ఆఫ్ ది అఫెన్స్. అంటే అవేవీ లేకపోయినా సరే, అఫెన్స్ లో ఇవి ఏమీ లేకపోయినా సరే డెలిబరేట్ గా దానికి రిసార్ట్ చేయడం అంటే దాన్ని ఉపయోగించడం. ఇఫ్ యు ఆర్ రిసార్టింగ్ టు సంథింగ్, దట్ మీన్స్ యు ఆర్ గోయింగ్ అండ్ యూజింగ్ ఇట్. ఇఫ్ యు ఆర్ రిసార్టింగ్ టు కరప్షన్, అంటే మీరు కరప్షన్ చేస్తున్నారు. నీకు డబ్బులు కావాలి, నీకు వేరే ఆప్షన్ ఏం కనిపించట్లేదు, చివరికి ఏం చేయాలో తెలియక యు ఆర్ గెటింగ్ ఇన్ టు కరప్షన్ అనుకోండి. యు ఆర్ రిసార్టింగ్ టు కరప్షన్, దట్ మీన్స్ యు ఆర్ గెటింగ్ ఇన్ టు ఇట్. కరప్షన్ ని మీరు చేస్తున్నారు అని అర్థం. ఇక్కడ రిసార్టింగ్ టు సెడిషన్ లా అంటే అర్థం ఏంటి? ఆ చట్టాన్ని ఉపయోగించేస్తున్నారు.
ఎటువంటి ఇంగ్రీడియంట్స్ లేకపోయినా, ఆ ఇండికేటర్స్ లేకపోయినా, ఏ థ్రెట్స్ లేకపోయినా సరే దాన్ని ఉపయోగించేస్తారు. ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారన్న ఒక్క విషయానికి వీటన్నిటిని ఉపయోగించి సెడిషన్ లాస్ని పెడుతున్నారు. Therefore, it comes as no surprise that the Kerala High Court has granted her anticipatory bail mainly on the ground that neither Section 124A, which penalizes seditious speech or writing, nor Section 153B, which seeks to punish imputations against national integration, is attracted. అందుకనే ఏం చేసింది కేరళ హైకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చింది. కేసు పెట్టారు, వీళ్ళు ఎప్పుడు అరెస్ట్ చేసేస్తారేమో అని చెప్పి ముందే తను బెయిల్ అప్లై చేసుకుంది. యాంటిసిపేటరీ బెయిల్ అంటే ఊహించి, యాంటిసిపేట్ చేయడం అంటే ఊహించడం, ఇమాజిన్ చేసి వచ్చేస్తుందేమో, తను అరెస్ట్ చేస్తారేమో అని చెప్పి బెయిల్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఆన్ ద గ్రౌండ్ అంటే రీజన్ ఏంట కారణం, దట్ నెయిదర్ సెక్షన్ 124A, సెడిషన్ లా ఉన్న సెక్షన్ 124A అదేం చెప్తుంది, విచ్ పీనలైజెస్ సెడిషియస్ స్పీచ్ ఆర్ రైటింగ్. సెడిషియస్ అంటే దేశద్రోహం, అంటే దేశానికి వ్యతిరేకంగా లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టేలాగా ఉన్న స్పీచ్ లేదా రైటింగ్ని పీనలైజ్ చేస్తుంది. ఆ సెక్షన్ కానీ నార్ సెక్షన్ 153B, సెక్షన్ 153B దేని గురించి మాట్లాడుతుంది, విచ్ సీక్స్ టు పనిష్ ఇంప్యూటేషన్స్ అగైన్స్ట్ నేషనల్ ఇంటిగ్రేషన్. నేషనల్ ఇంటిగ్రేషన్ అంటే అర్థం ఏంటి, జాతీయ సమగ్రత, దేశ సమగ్రతని వ్యతిరేకించేలాగా, దేశ సమగ్రతకి ఇబ్బంది కలిగించేలాగా చేసే పనులు, వాటిని పెనలైజ్ చేసేది సెక్షన్ 153B. ఈ రెండు కూడా ఇక్కడ అప్లై అవ్వవు అని భావించి తను యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చింది. అంటే తను చేసిన దాంట్లో అంత పెద్ద తప్పు లేదు అని అర్థం అనమాట. ఇక్కడ ఇంప్యూటేషన్ అంటే అర్థం ఏంటంటే ఒక రకం ఇంప్యూట్ అంటే చెప్పాను కదా, ఇంప్యూట్ అంటే టు సే దట్ సమ్మన్ హ్యాస్ డన్ సంథింగ్ రాంగ్, అంటే ఆరోపించడం లాగా. ఇంప్యూటేషన్ అంటే టు సే దట్ అలాంటి ఆరోపణ అనమాట. ఇట్ ఈస్ అన్ అక్యూజేషన్. ఇంప్యూటేషన్ ఈజ్ నథింగ్ బట్ అన్ అక్యూజేషన్. అక్యూజేషన్ లాంటిది, అంటే వాళ్ళు తప్పు చేశారు అని చెప్పడం. ఇట్ ఇండికేట్స్ దట్ దే హావ్ డన్ సంథింగ్ రాంగ్. అంటే నేషనల్ ఇంటిగ్రేషన్ వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తించారు అనేది ఒక ఆరోపణ. ఆ ఆరోపణని పనిష్ చేసేది ఏంటి, సెక్షన్ 153B. ఆ రెండు కూడా ఇక్కడ అప్లై అవ్వవు అని భావించి యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడం అనేది జరిగింది. దేర్ మే బి సమ్ కాజ్ ఫర్ దోస్ ఇన్ ద లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్ టు ఫీల్ అగ్రీవ్డ్. అగ్రీవ్డ్ అంటే అర్థం ఏంటి, బాధపడ్డాం. అగ్రీవ్ అంటే అర్థం ఏంటి, టు ఫీల్ బ్యాడ్. దేర్ మే బి సమ్ కాజ్ ఫర్ దోస్ ఇన్ లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్ టు ఫీల్ అగ్రీవ్డ్. లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న వాళ్ళు బాధపడడానికి కాజ్ ఉంది. దేర్ మే బి సమ్ కాజ్ దట్ ద ఫిల్మ్ మేకర్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎ హీటెడ్ డిస్కషన్ ఆన్ ది పాలసీ చేంజెస్ sought to be brought about by the administrator accused the authorities of unleashing a bioweapon against the people by relaxing quarantine rules for those entering Lakshadweep. కేర్ఫుల్గా ఉండండి. ఇక్కడ ఏమంటుందంటే దేర్ మే బి సమ్ కాజ్ ఫర్ దోస్ ఇన్ ది లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్ టు ఫీల్ అగ్రీవ్డ్. అడ్మినిస్ట్రేషన్ ఉన్న వాళ్ళు ఫీల్ అవ్వడానికి కారణం ఉంది. ఎందుకు ఉంది అంట, ఫిల్మ్ మేకర్ ఈవిడ ఏమంటుంది, ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎ హీటెడ్ డిస్కషన్ ఆన్ ది పాలసీ చేంజెస్. ఈ పాలసీ చేంజెస్ కి సంబంధించి అంటే లక్షద్వీప్లో కొన్ని పాలసీస్ మార్చారు. కొత్త అడ్మినిస్ట్రేటర్ వచ్చి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ మార్చడం అనేది జరిగింది. సో లక్షద్వీప్లో ఈ పాలసీ చేంజెస్ చేసినప్పుడు, డిస్కషన్ జరుగుతున్నప్పుడు తను కొన్ని వేడిలో కొన్ని మాటలు అనేసింది. ఏమనిందంటే, షీ అక్యూజ్ ది అథారిటీస్ ఆఫ్ అన్లీషింగ్ ఏ బయో వెపన్. లక్షద్వీప్ పీపుల్కి వ్యతిరేకంగా మీరు ఒక బయో వెపన్ ని అన్లీష్ చేశారు. అన్లీష్ చేయడం అంటే రిలీజ్ చేయడం. ఇప్పుడు ఒక కుక్కకి మెడలో ఉంటుంది చూడండి, ఒక చైన్ ఉంటుంది, దాన్ని మనం లీష్ అంటాం. అది ఎప్పుడైతే తీసేస్తామో అన్లీషింగ్, కుక్కకి ఫ్రీడమ్ వస్తుంది. ఇక్కడ ఒక బయో వెపన్ మీరు లక్షద్వీప్ మీద ప్రయోగించారని చెప్పి తిననింది. అంటే బయో వెపన్ ప్రయోగించడం అంటే అర్థం ఏంటంటే కోవిడ్ రెస్ట్రిక్షన్స్ రిలీజ్ చేస్తారని. లక్షద్వీప్లో ఎవరైనా ఎంటర్ అవ్వాలంటే క్వారంటైన్ అవ్వాలి, కొన్నాళ్ళు ఉండాలి. చూసారు, రిలాక్సింగ్ క్వారంటైన్ రూల్స్ అని రాశారు. క్వారంటైన్ 14 days అయిన తర్వాత చేయాలి అనేది రూల్. ఆ రూల్ రిలాక్స్ చేసి ఇమీడియట్ గా మీరు వచ్చేయచ్చు అని చెప్పినప్పుడు వేరే రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేసారు అనుకోండి, ఊర్లోకి లక్షద్వీప్లోకి వచ్చేసారు అనుకోండి. వచ్చినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి లక్షద్వీప్లోకి అంటే అక్కడ లేని వాళ్ళకి కూడా వీళ్ళు అంటించేయడం అయిపోతుంది. సడన్ గా కేసులు పెరిగిపోతాయి. అందుకనే బయో వెపన్ అయిపోయింది. మీరు అలా ఆ రూల్ తీసుకురావడం వల్ల అది బయో వెపన్ అయిపోయింది అని చెప్పి తిననింది అనమాట. హౌవెవర్, యాజ్ ద కోర్ట్ రైట్లీ పాయింటెడ్ అవుట్, దేర్ ఇస్ నథింగ్ ఇన్ యూజ్ ఆఫ్ ద టర్మ్ దట్ టెండెడ్ టు క్రియేట్ డిసెఫెక్షన్ అగెన్స్ట్ ది గవర్నమెంట్ ఆర్ ఇన్సైడ్ ద పీపుల్ అగెన్స్ట్ ఇట్. బయో వెపన్ అనే పదం వాడేయడం వల్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక డిసెఫెక్షన్ వచ్చేలాగా, రెచ్చగొట్టేలాగా ఏమీ అందులో లేదు మరియు అని చెప్పి కోర్టు అంటుంది.
there is nothing in the use of the term that tended to create disaffection against the ప్రభుత్వం. ఆ పదం వాడడం వల్ల ప్రభుత్వం పట్ల ప్రజలకి విపరీతంగా డిసాటిస్ఫాక్షన్ వచ్చేస్తుందని ఎలా చెప్తాం? చెప్పలేము. అలాగే ప్రజల్ని రెచ్చగొట్టారని ఎలా అంటాం? అది కూడా లేదు. తను విమర్శించింది అంతే, దానికి అంత అర్థాలు తీయాల్సిన అవసరం లేదు. ఇట్ ఆట్ టు హ్యావ్ బీన్ క్లియర్, అంటే ఇట్ షుడ్ హ్యావ్ బీన్ క్లియర్ టు ఎవ్రీవన్ ఎక్సెప్ట్ ద అడ్మినిస్ట్రేషన్, ఇట్స్ పోలీస్ అండ్ ద బీజేపీ ఫంక్షనరీ who complained against her speech that there was no malice or motive to subvert the government established by law. It should have been clear to everyone except the administration. అందరికీ క్లియర్ అయి ఉండాలి. ఏమని? ఎక్సెప్ట్ ది అడ్మినిస్ట్రేషన్, పోలీస్ అండ్ బీజేపీ ఫంక్షనరీ who complained against her speech. That there was no malice, అంటే తప్పుడు ఆలోచన, తప్పుడు ఉద్దేశము, మోటివ్ లేదు దేనికి? టు సబ్వర్ట్ ది గవర్నమెంట్. సబ్వర్ట్ అంటే పడగొట్టడం, కూల్ చేయడం, డ్యామేజ్ చేయడం, ప్రభుత్వ అధికారాన్ని అనగదొక్కే ప్రయత్నం చేయడం. అలాంటి ఇంటెన్షన్ అనేది తన మాటలో లేదు అని అందరికీ క్లియర్ అవ్వాలి, ఎక్సెప్ట్ దీస్ పీపుల్. ఎవరు? పోలీసులకి, అడ్మినిస్ట్రేషన్కి, బీజేపీ ఫంక్షనరీకి తప్పితే. ఎందుకంటే అందులో అంత పెద్ద మాట ఏమీ లేదు అనేది ఉద్దేశం. Of course, it is noteworthy that the police did not rush to arrest her. అయితే పోలీసులు కేసు పెట్టగానే అరెస్ట్ చేసేసారా? అరెస్ట్ చేయలేదు. దే డిడ్ నాట్ రష్ టు అరెస్ట్, ఇమీడియట్ గా వెళ్ళిపోయి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయలేదు. బట్ ఓన్లీ ఇష్యూడ్ ఏ నోటీస్ టు హర్. కానీ ఏం చేశారు? ఆవిడికి నోటీస్ మాత్రమే ఇష్యూ చేశారు. దేనికి? టు అపియర్ బిఫోర్ ద పోలీస్ టు ఎక్స్ప్లెయిన్ హర్ రిమార్క్స్. పోలీసుల ముందు అపియర్ అయ్యి తన రిమార్క్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయమని నోటీస్ మాత్రమే ఇవ్వడం అనేది జరిగింది. ఇండికేటింగ్ దట్ దేర్ మే నాట్ హ్యావ్ బీన్ ఎ థ్రెట్ ఆఫ్ అరెస్ట్. సో దాని ఇండికేషన్ ఏంటి? థ్రెట్ ఆఫ్ అరెస్ట్ ఉండకపోవచ్చు. అంటే ఇన్ ద సెన్స్ అరెస్ట్ చేసే అవకాశం లేకపోవచ్చు. అంటే వాళ్ళు భయపెట్టడానికి ట్రై చేశారు తప్పితే నిజంగానే అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారంటే చేయలేదు. ఇష్యూ చేశారు నోటీస్ కానీ అరెస్ట్ చేయలేదు. అయినా సరే అరెస్ట్ చేస్తారేమోనని భయపడి దీని యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుందనమాట. ఎట్ అయినప్పటికీ కానీ ద వెరీ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద కేస్ ఈస్ క్వశ్చనబుల్. కానీ కేసు పెట్టడమే, ఇక్కడ ఇన్స్టిట్యూషన్ అంటే కేసుని పెట్టడమే ఈస్ క్వశ్చనబుల్, ప్రశ్నించదగ్గది. ఎందుకని? ఇట్ ఈస్ డిస్కన్సర్టింగ్ దట్ కోర్ట్స్ ఆర్ రిపీటెడ్లీ కాల్డ్ అపాన్ టు రియిటరేట్ దట్ స్ట్రాంగ్ స్పీచ్ ఆర్ రైటింగ్ అగైన్స్ట్ గవర్నమెంట్ పాలసీ ఈస్ నాట్ ఇనఫ్ to book someone for sedition, and that only incitement to violence or an inclination to cause public disorder amounts to such an offense. Important sentence ఇది. ప్రతిసారి కూడా ఈ కేసులు కోర్టులకు వెళ్ళడం, కోర్టులు మళ్ళీ చెప్పడం. ఏమని చెప్తున్నాయి కోర్టులు? స్ట్రాంగ్ స్పీచ్ రైటింగ్, ప్రభుత్వ పాలసీస్ కి వ్యతిరేకంగా స్ట్రాంగ్ గా ఏదైనా మాట్లాడినా రాసినా అది సెడిషన్ లాకి సరిపడా కేసు కాదు. అర్థమైందా? ఈజ్ నాట్ ఇనఫ్ టు బుక్ సమ్మన్. దాన్ని ఉపయోగించి మీరు కేసులు పెట్టడానికి లేదు. మరి దేన్ని ఉపయోగించి పెట్టొచ్చు? ఓన్లీ ఇన్సైట్మెంట్ టు వైలెన్స్, అంటే రెచ్చగొట్టడం, హింసాత్మక హింస అంటే ప్రజలు హింస వైపు ప్రేరేపించేలాగా రెచ్చగొట్టడం కానీ, అండ్ ఇంక్లినేషన్ టు కాజ్ పబ్లిక్ డిజార్డర్, శాంతి భద్రతలకి భంగం కలిగించే ప్రయత్నం చేయడం కానీ చేస్తే దట్ అమౌంట్స్ టు సచ్ అన్ అఫెన్స్. అటువంటి అఫెన్స్ కి అది కారణమవుతుంది. అంటే ఇది అమౌంట్స్ టు అంటే ఈక్వివలెంట్ టు సచ్ అన్ అఫెన్స్. అర్థమైందా? అలా చేస్తేనే అది సెడిషన్ లాకి అర్హమైన కేసు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రాన మీరు కేసు పెట్టాల్సిన పని లేదని చెప్పి ప్రతిసారి దే ఆర్ బీయింగ్ రిపీటెడ్లీ కాల్డ్ అపాన్. ప్రతిసారి వాళ్ళ కేసు వెళ్ళడం, వాళ్ళు చెప్పడం. అందుకే ఇట్ ఈస్ డిస్కన్సర్టింగ్, అంటే అన్సెట్లింగ్. ఒక స్టేబుల్ ఆర్డర్ లేకుండా ప్రతిసారి స్టెబిలిటీని దెబ్బతీస్తూ కేసు పెట్టడం, కోర్టు చెప్పడం, మళ్ళీ కేసు పెట్టడం, కోర్టు చెప్పడం, కేసు పెట్టడం, కోర్టు చెప్పడం, ఎన్నిసార్లు ఇలాగా. The court considered the political context in which the vehement criticism of the administration has come about. కోర్ట్ ఏం చేసింది? పొలిటికల్ కాంటెక్స్ట్ ని కూడా కన్సిడర్ చేసింది. ద కోర్ట్ హ్యాస్ ఆల్సో కన్సిడర్డ్ ది పొలిటికల్ కాంటెక్స్ట్, అంటే ఏ సందర్భంలో ఇటువంటి వెహమెంట్ క్రిటిసిజం అనేది వచ్చింది. వెహమెంట్ క్రిటిసిజం అంటే అర్థం ఏంటి? క్రిటిసిజం అంటే మీనింగ్ విమర్శ, వెహమెంట్ అంటే స్ట్రాంగ్ గా. ఏ సందర్భంలో వచ్చింది? గవర్నమెంట్ ఇలాంటి పాలసీస్ తీసుకొచ్చింది, అడ్మినిస్ట్రేటర్స్ ప్రజలకు వ్యతిరేకంగా ప్రజలకంటే వాళ్ళు కొన్ని కొత్త పాలసీస్ తీసుకొచ్చారు, దానికి ప్రజల్లో వ్యతిరేకత ఉంది. అలాంటి సందర్భంలో వచ్చిన మాట, ఊరికే చేసింది కాదు. ఆ విషయాన్ని కూడా కోర్టు కన్సిడర్ చేసింది. There is much debate about the administrative changes introduced by the administrator Praful Khoda Patel. Praful Khoda Patel ఏవైతే చేంజెస్ ఇంట్రడ్యూస్ చేశారో వాటి మీద there is much debate. చాలా డిబేట్ అనేది జరిగింది, వాదోపవాదనలు జరిగాయి, కరెక్టా తప్పా అని జరిగింది. Since he assumed office last December లో assume అంటే అర్థం టేక్ చార్జ్ అనమాట. ఆఫీస్ ని
అధిరోహించిన తర్వాత, అంటే తన పదవిని స్వీకరించిన తర్వాత ఆయన చేసిన రకరకాల పనులపైన డిబేట్ అనేది ఉంది. ద కాంటెక్స్ట్ ఇండీడ్ was the criticism of the modified operating procedure under which the mandatory provision for quarantining visitors to Lakshadweep was given up. క్రిటిసిజం ఎందుకు వచ్చింది? ఎవరైనా లక్షద్వీప్ని విజిట్ చేయాలంటే క్వారంటైన్ అవ్వాలి కొన్ని రోజులు, అది మ్యాండేటరీ ప్రొవిజన్. దాన్ని గివప్ చేసేసారు. ఇప్పుడు క్వారంటైన్ అవ్వక్కర్లేదు, డైరెక్ట్గా వచ్చేయచ్చు అని చెప్పి రూల్స్ మార్చేసరికి ఇంకెవరైనా సరే లక్షద్వీప్ విజిట్ చేయొచ్చు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అలా వెళ్ళడం వల్ల కేసెస్ పెరిగిపోయాయి, అందుకే మీరు బయో వెపన్ అన్లీష్ చేశారని చెప్పి ఈవిడ కామెంట్ చేయడం అనేది జరిగింది. మెనీ అట్రిబ్యూట్ ది ఎక్స్పోనెన్షియల్ రైజ్ ఇన్ COVID-19 కేసెస్ టు దిస్ మోడిఫికేషన్. చాలా మంది ఏమంటున్నారు, COVID-19 కేసు అక్కడ బాగా పెరిగిపోవడం అనేది దీనివల్లే అని చెప్పి దీనికి అట్రిబ్యూట్ చేశారు. కారణం అనేది దీనివల్లే అని చెప్పి ascribe చేశారు, ఆపాదించారు అని అర్థం. Another bench of the High Court has stayed the administrator's order to close down dairy farms run by the Animal Husbandry Department and remove meat from the menu for school midday meals. ఇంకొక బెంచ్ ఆఫ్ హైకోర్ట్ ఏం చేసిందంటే, అడ్మినిస్ట్రేటర్ ఒక ఆర్డర్ పాస్ చేశారు, వాళ్ళ మిడ్ డే మీల్స్ లో మీట్ ని తీసేయండి అని. తర్వాత యానిమల్ హస్బెండరీ డైరీ వాళ్ళు రన్ చేస్తున్న డైరీ ఫార్మ్స్ ని క్లోజ్ చేసేయమని ఆర్డర్ పాస్ చేశారు. ఆ ఆర్డర్ ని హైకోర్టు ఏం చేసింది, స్టే చేసింది. ఆర్డర్ అప్లై చేయాల్సిన అవసరం లేదు, కోర్టు డిసైడ్ చేసేంత వరకు వెయిట్ చేయండి అని చెప్పింది. అంటే ఈయన తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు వ్యతిరేకిస్తోంది అని చెప్తున్నారు. వెన్ కాంట్రవర్షియల్ ఆర్డర్స్ ఆర్ మేడ్, ఇలాంటి వివాదాస్పదమైన ఆర్డర్స్ ఎప్పుడైనా చేసినప్పుడు దే డూ హ్యావ్ ఎ ప్రొపెన్సిటీ టు అట్రాక్ట్ వెహమెంట్ ప్రొటెస్ట్ అండ్ స్ట్రైడెంట్ క్రిటిసిజం. ఇలాంటి వివాదాస్పదమైన ఆర్డర్స్ పాస్ చేసినప్పుడు డెఫినెట్ గా దే డూ హ్యావ్ ఏ ప్రొపెన్సిటీ అంటే లైక్లీహుడ్ టు అట్రాక్ట్ వెహమెంట్ ప్రొటెస్ట్స్. వెహమెంట్ అంటే అర్థం ఏంటి? చాలా ఇంటెన్సిటీతో కూడిన, వెహమెంట్ అంటే చాలా ఇంటెన్సిటీతో నిరసనలు చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది కలిగేలాగా, ప్రజల మనోభావాలు దెబ్బతినేలాగా ప్రభుత్వ పాలసీలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రొటెస్టులు జరుగుతాయి, వెహమెంట్ గా జరుగుతాయి. అండ్ స్ట్రైడెంట్ అంటే లౌడ్, ఇన్ ఏ లౌడ్ మేనర్, అంటే గట్టిగా స్ట్రాంగ్ గా అనే మీనింగ్ వస్తుంది. అన్ఫార్చునేట్లీ ద టెండెన్సీ టు అక్యూజ్ క్రిటిక్స్ and detractors of having a design to provoke disaffection against the government is spreading among authorities across the country. దురదృష్టవశాత్తు ద టెండెన్సీ టు అక్యూజ్ క్రిటిక్స్ అండ్ డిట్రాక్టర్స్ అంటే ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళు, ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు, డిట్రాక్టర్స్, వీళ్ళందరినీ కూడా అక్యూజ్ చేయడం పెరిగిపోయింది. అక్యూజ్ చేయడం అంటే ఆరోపించడం. ఏమని? వీళ్ళందరికీ కూడా ఒక డిజైన్ ఉంది. డిజైన్ అంటే ఒక ప్లాన్ ఉంది. ఏంటా ప్లాన్? టు ప్రొవోక్ డిసఫెక్షన్, ప్రభుత్వం పట్ల ప్రజలకి డిసఫెక్షన్ ప్రొవోక్ చెయ్యాలనే ప్రయత్నంతో వీళ్ళందరూ ఇవన్నీ చేస్తున్నారు అని ఆరోపించడం అనేది ఒక ట్రెండ్ అయిపోయింది దేశం మొత్తం. It is clear the problem lies in the continuance of questionable provisions such as the one on sedition on the statute book. ప్రాబ్లం ఎక్కడుంది అంటే అసలు ఇలాంటి చట్టమే ఉండకూడదు. బ్రిటిష్ వాళ్ళ హయాంలో పెట్టింది ఇప్పటికీ రన్ చేయడం ఏంటి? ఈ స్టాట్యూట్ బుక్లో, లా బుక్లో ఇలాంటి ప్రావిజన్ ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి. చట్టం ఉంటే దాన్ని ఉపయోగిస్తారు, ఉపయోగించినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. చట్టమే లేకపోతే ఈ ప్రాబ్లం రాదు. సో ప్రాబ్లం అంతా ఆ చట్టంలోనే ఉంది, దాన్ని తీసేయాలని కూడా డిస్కషన్ జరుగుతుంది దేశవ్యాప్తంగా. Take care. Bye.